నమస్తే అండి. నేను మీ హిస్టరీ వెంకట్ సార్. ఈరోజు మనము తొలి నాగరికతలు అనేటువంటి టాపిక్లో భాగంగా ఆర్యులు అనేటువంటి సబ్ టాపిక్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఈ వీడియో స్పెషల్గా డిఎస్సి వాళ్ళని ఉద్దేశించినటువంటి వీడియో. అంటే ఎస్ఐ వాళ్ళకి, కానిస్టేబుల్ వాళ్ళకి పూర్తిగా ఉపయోగపడదు అని చెప్పను, కానీ కొంతవరకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఈ ఎస్ఎస్సి కావచ్చు, ఈ ఎస్ఐ కానిస్టేబుల్, ఈ బ్యాచ్ ఇదంతా కూడా. అయితే ఇది డిఎస్సిని ఉద్దేశించి చేస్తున్నటువంటి వీడియో. అయితే చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ నెంబర్ 1 మొదటి క్వశ్చన్, ఈ క్రింది వాణిలో ఆర్యుల జన్మస్థలం ఏది అంటున్నాం. మధ్య ఆసియా, భారతదేశం, హంగేరీ మైదానం, స్పష్టంగా చెప్పలేము అని చెప్పేసి అంటున్నాం. అయితే దీనికి ఆన్సర్ ఏంటి అంటే, స్పష్టంగా చెప్పలేము అనేదాన్ని మనము ఆన్సర్గా తీసుకుంటాం. స్పష్టంగా చెప్పలేము అనేదాన్ని ఆన్సర్గా తీసుకుంటాం, అంటే డి అనేటువంటిది. ఆర్యులు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు అని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పలేకపోతున్నాం. కొంతమంది మధ్య ఆసియా అంటారు, కొంతమంది భారతదేశం అన్నారు, కొంతమంది హంగేరీ మైదానం అన్నారు, కొంతమంది దక్షిణ రష్యా అన్నారు, కొంతమంది టిబెట్ ప్రాంతం అన్నారు, కొంతమంది ఆర్కిటిక్ ప్రాంతం అన్నారు, కొంతమంది జర్మనీ ప్రాంతం అన్నారు. కాబట్టి స్పష్టంగా చెప్పలేకపోతున్నాం. కాబట్టి ఈ క్రింది వానిలో ఆర్యుల జన్మస్థలం ఏది అంటే స్పష్టంగా చెప్పలేము అనేదాన్ని మనం ఆన్సర్గా తీసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ రెండవ క్వశ్చన్లోకి మనం ఎంటర్ అయ్యాం. తొలివేద ఆర్యులు పూజించిన నది ఏది? గంగా, యమున, బ్రహ్మపుత్ర, సరస్వతి అని చెప్పేసి అంటున్నాడు ఇక్కడ. దీంట్లో సరస్వతి అనేటువంటి దాన్ని తీసుకుంటాం. తొలివేద ఆర్యులు పూజించిన నది ఏది అంటే సరస్వతి. అదే మలివేద ఆర్యులు అంటే గంగా అనేదాన్ని తీసుకుంటాం, గంగా అని తీసుకుంటాం. తొలివేద ఆర్యులు, లేదా ఒకవేళ ఆర్యుల ఆర్యులు పూజించిన నది ఏది అని అడిగినా కూడా మనం సరస్వతి అనేదానే తీసుకుంటాం. తొలివేద ఆర్యులు అన్నా, ఆర్యులు పూజించిన నది ఏది అని అడిగినా మనము సరస్వతి దాన్నే తీసుకుంటాం. స్పెసిఫిక్గా అంటే మలివేద ఆర్యులు పూజించిన నది ఏది అంటే గంగా అని చెప్పేసి అంటాం. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ మూడవ క్వశ్చన్ మనం చూసినట్లయితే, వేదం అనగా అత్యున్నత జ్ఞానం, భక్తి భావం, దగ్గరగా కూర్చోవడం, దివ్య మహిమలు అని చెప్పేసి అన్నాం. వేదం అనగా అత్యున్నతమైన జ్ఞానం అని అర్థం, లేదా దీన్నే ఆత్మజ్ఞానం అంటాం. వేదం అంటే అత్యున్నత జ్ఞానం లేదా ఆత్మజ్ఞానం అని చెప్పేసి అంటాం అన్నమాట. కాబట్టి ఏ అనేది మనకు ఆన్సర్గా అవుతుంది. ఉపనిషత్ అంటే దగ్గరగా కూర్చోవడం అని అర్థం. ఉపనిషత్ అంటే దగ్గరగా కూర్చోవడం లేదా చేరువుగా కూర్చోవడం. వేదం అంటే అత్యున్నతమైన జ్ఞానం అని అర్థం. కాబట్టి ఏ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ నాలుగవది మనం చూసినట్లయితే, ఈ క్రింది వాణిలో యజ్ఞ యాగాల గురించి తెలియజేసే వేదం ఏది? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అంటున్నాం. ఋగ్వేదము దైవానికి సంబంధించిన ప్రార్థనలు, శ్లోకాలకు చెందినది. యజుర్వేదం అంటే యజ్ఞాలు, యాగాలకు సంబంధించింది. సామవేదం అంటే సంగీతానికి సంబంధించింది. అథర్వణ వేదం అంటే దుష్ట శక్తులను ప్రారద్రోలేందుకు సంబంధించినటువంటిది. కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటి? యజుర్వేదము ఆన్సర్. కాబట్టి యజ్ఞ యాగాల గురించి తెలియజేసే వేదం ఏది అంటే యజుర్వేదం అని చెప్పేసి అంటున్నాం. కాబట్టి వేదాల్లో మొదటిది ఏది అంటే ఋగ్వేదం అంటాం, చివరిది ఏది అంటే అథర్వణ వేదం అంటాం. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ భారతదేశంలో సంగీతం మీద రాయబడిన మొట్టమొదటి గ్రంథం ఏది? ఇప్పుడే మనం మాట్లాడాం. భారతదేశంలో సంగీతం మీద రాయబడిన మొట్టమొదటి గ్రంథం సామవేదం. గ్రంథమన్నా వేదమన్నా అదే. అంటే గ్రంథం కూడా, వేదం కూడా ఏ రూపంలో ఉండాలి? గ్రంథ రూపంలోనే కదా. కాబట్టి భారతదేశంలో సంగీతం మీద రాయబడిన మొట్టమొదటి గ్రంథం ఏది అంటే సామవేదం అంట. నెక్స్ట్ శృతులు అనగా వేదాలు, ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు, పైవన్నీ అని చెప్పేసి అన్నాం. శృతులు అంటే వేదాలు మొదట్లో రాయబడలేదు అంటున్నాం. వేదాలు మొదటిలో రాయబడలేదు. వేదాలను వినడం ద్వారా నేర్చుకున్నాం కాబట్టి వేదాలను శృతులు అంటారు. వేదాలను వినడం ద్వారా మొట్టమొదటిసారిగా నేర్చుకోబడ్డాయి కాబట్టి వేదాలను శృతులు అంటారు. అయితే ఈ వేదంలో మొత్తం 4 భాగాలు ఉంటాయి. వేదంలో
ఏంటా 4 భాగాలు? ఒకటి సంహిత అంటాం. సంహిత, ఒకటి సంహిత. 2 బ్రాహ్మణ. 3 అరణ్యకాలు. 4 ఉపనిషత్తులు. కాబట్టి ఇవన్నీ కూడా వేదంలో భాగమే. కాబట్టి వేదాలు అన్న ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు, పైవన్నీ ఆన్సర్ అవుతుంది మనకు. పైవన్నీ అంటే పైవన్నిటిని కూడా మనము శృతి సాహిత్యమే అంటాం, శృతులు అనే అంటాం. అంటే మామూలుగా అయితే వేదాలేనండి. ఓకేనా, క్లియర్. అయితే వేదాల్లో 4 పార్ట్స్ ఉంటాయి, 4 భాగాలు ఉంటాయి. కాబట్టి ఈ 4 భాగాలు కూడా వేదాల్లో భాగమే. కాబట్టి శృతులు అంటే శృతి సాహిత్యం అంటే వేదాలు, ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఇవన్నీ కూడా మనకు శృతి సాహిత్యం కిందకి వస్తాయి. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ వేదాలకు మరలండి. గో బ్యాక్ టు వేదాస్ అంటాం ఇంగ్లీష్లో అయితే. వేదాలకు మరలండి. ఇక్కడ మీరు గుర్తించాల్సినటువంటి అంశం ఏంటంటే ముఖ్యంగా కొన్నిసార్లు ఇంగ్లీష్లో ఉన్నవాడిని తెలుగులో ఇస్తాడు, కొన్నిసార్లు ఇంగ్లీష్లో ఉన్న పదాలని యాస్టీస్గా ఇంగ్లీష్లోనే ఇస్తాడు. కాబట్టి మనకు ఎగ్జామ్ రాసేటప్పుడు ఆప్షన్స్లో తెలుగుని ఒకసారి చూడండి, ఇంగ్లీష్ని ఒకసారి చూడండి. ఓకేనా, ఇది చూడండి. ఇప్పుడు క్వశ్చన్ మనం చూస్తే వేదాలకు మరలండి అనే నినాదాన్ని ఇచ్చిన వ్యక్తి ఎవరు? స్వామి దయానంద సరస్వతి, స్వామి వివేకానంద, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, స్వామి విరజానంద అంటున్నాం. స్వామి దయానంద సరస్వతి అనేది ఆన్సర్ అవుతుంది. స్వామి దయానంద సరస్వతి అనేది ఆన్సర్. నెక్స్ట్ ఆత్మ ప్రకృతి రహస్యాల గురించి తెలియజేసే గ్రంథాలు ఏవి? ఆత్మ ప్రకృతి రహస్యాల గురించి తెలియజేసే గ్రంథాలు ఏవి అంటే ఉపనిషత్తులు అంటాం. ఉపనిషత్తులు, అందుకని ఇట్లా ఫిలాసఫీ బుక్స్ అని కూడా అంటాం. వీటిని వేదాంగాలు అని కూడా అంటాం. ఆత్మ ప్రకృతి రహస్యాలు, మరణం తర్వాత జరిగేటువంటి అంశాలు, ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, ఇలాంటి అంశాల గురించి వివరించే ప్రయత్నం చేసినవి ఉపనిషత్తులు. కాబట్టి దీనికి ఆన్సర్ నాన్న ఉపనిషత్తులు. నెక్స్ట్ తొలివేద కాలంలో ఆర్య తెగకు నాయకుని ఏమని పిలుస్తారు? తొలివేద కాలంలో ఆర్య తెగకు నాయకుని ఏమని పిలుస్తారు? భోజ, రాజన్, గృహపతి, భర్తుక. ఏమంటారు? రాజన్ అంటారు. భోజ అనేది తర్వాత కాలంలో రాబడింది. ఇది ఆర్య తెగకు నాయకుని కాదు. ఒక భారతదేశం ఉంటే భారతదేశంలో దక్షిణ భారతదేశానికి ఎవరైతే రాజులుగా ఉంటారో వాళ్ళని భోజ అని పిలిచారు తర్వాతి కాలంలో. తర్వాత గృహపతి అంటే కుటుంబ పెద్ద కానీ లేదా వ్యవసాయం చేసే భూ యజమాని కానీ వీళ్ళని గృహపతి అంటారు. భర్తుక అంటే కూలి పని చేసే వ్యక్తిని భర్తుక అంటారు. ఓకేనా, క్లియర్. అంటే ఇప్పుడు మన ఆన్సర్ ఏంటి అంటే తొలివేద కాలంలో ఆర్య తెగకు నాయకుడిని రాజన్ అంటారు. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ 10వ క్వశ్చన్ మనం చూసినట్లయితే తొలివేద కాలంలో రాజన్కు సలహాలు సూచనలు ఇచ్చే సభలు వేయి. సభ మరియు సమితి ఏది కాదు. ఆన్సర్ సభ మరియు సమితి అనేది ఆన్సర్. అంటే ఈ సభా సమితి తొలివేద కాలంలో అత్యంత శక్తివంతమైన అన్నమాట. అంటే ఆ రాజుని కంట్రోల్ చేసేటువంటి స్టామినా ఉన్నటువంటివి సభ మరియు సమితి. కాబట్టి సభ సమితి ఎలాగైతే చెబుతాయో అలా రాజుని నడుచుకునేవాడు. కాబట్టి రాజునికి సలహాలు సూచనలు ఇచ్చేవి ఏంటంటే సభ మరియు సమితి. నెక్స్ట్ తర్వాత 11వ చూడండి. ఈ క్రింది వాణిలో సరికాని దాన్ని గుర్తించండి అని చెప్తున్నాం. ఈ క్రింది వాణిలో సరికాని దానిని గుర్తించండి. తొలివేద కాలంలో స్త్రీలకు స్వతంత్రత ఉంది. తొలివేద కాలంలో వితంతు పునర్వివాహాలు ఉన్నాయి. తొలివేద కాలంలో బాల్య వివాహాలు ఉన్నాయి. తొలివేద కాలంలో విద్యావంతులైన స్త్రీలు ఉన్నారు. చూడండి సార్, తొలివేద కాలంలో స్త్రీలకు స్వతంత్రత ఉంది. రైట్ ఆన్సర్, కరెక్ట్, ఉంది. తొలివేద కాలంలో వితంతు పునర్వివాహాలు ఉన్నాయి. ఎస్, రైట్ ఆన్సర్. తొలివేద కాలంలో బాల్య వివాహాలు ఉన్నాయి. ఇది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ తొలివేద కాలంలో విద్యావంతులైన స్త్రీలు ఉన్నారు. విద్యావంతులైన చాలామంది ఉన్నారు. ఆపాల, లోపాముద్ర, విశ్వవర, ఇంద్రాణి, ఈ విధంగా కొంతమంది స్త్రీలు ఉన్నారు. కాబట్టి తొలివేద కాలంలో విద్యావంతులైన స్త్రీలు ఉన్నారు. తొలివేద కాలంలో వితంతు పునర్వివాహాలు ఉన్నాయి. తొలివేద కాలంలో స్త్రీలకు స్వతంత్రం ఉంది. కాబట్టి ఇక్కడ
ఇక్కడ సరికాని వాక్యం ఏంటంటే తొలివేద కాలంలో బాల్య వివాహాలు ఉన్నాయనేది కరెక్ట్ కాదు. తొలివేద కాలంలో బాల్య వివాహాలు అంతంత ప్రధానంగా ఏమీ లేవు. కాబట్టి తొలివేద కాలంలో బాల్య వివాహాలు లేవు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. నెక్స్ట్, ఒక ఆర్య తెగలో ప్రాథమిక అంగాన్ని ఏమంటారు? ఒక ఆర్య తెగలో ప్రాథమిక అంగాన్ని ఏమంటారు అని చెప్పేసి అంటున్నాం. కుటుంబం, గ్రామం, జన. ఆర్య తెగలో మనము ఆర్య తెగను ఏ విధంగా డివైడ్ చేస్తామంటే, ఒక తెగ ఏదైతే ఉంటుందో ఆ తెగను మనము కుటుంబాలను గ్రామాలని విస్సులని జన అంటాం. విస్సులని జన అని చెప్పేసి డివైడ్ చేస్తాం అన్నమాట. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, కొన్ని కుటుంబాలు కలిపితేనే గ్రామాలు, కొన్ని గ్రామాలు కలిపితేనే విస్సులు, కొన్ని విస్సులు కలిపితేనే జనాలు. అంటే చూడండి, ఒక ఆర్య తెగలో ప్రాథమిక భాగం ఏది ఇప్పుడు అంటే కుటుంబం. ఇది ఆన్సర్. కుటుంబం అనేది ఆన్సర్. నెక్స్ట్, త్రిమూర్తుల ఆరాధన ఈ కాలంలో ప్రారంభమైంది. ఏ కాలంలో త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర వంటి వ్యక్తుల ఆరాధన మనకు ప్రాధాన్యత ఉంది అంటే మనకు ఏ కాలంలో అంటే మలివేద కాలం అని చెప్పేసి అంటాం. తొలివేద కాలంలో అంతా కూడా ప్రకృతి దేవతలను పూజించారు. తొలివేద కాలంలో, మలివేద కాలంలో త్రిమూర్తుల ఆరాధన వచ్చింది. ఇది ఇంపార్టెంట్. వాస ఆదివాస ఏంటివి? బంగారం, నాణ్యములు, వస్త్రాలు, విద్యా సంస్థలు. ఇది కాదు, వస్త్రాలు, విద్యా సంస్థలు అని చెప్పేసి అంటాం. అయితే ఆదివాస అనేది వస్త్రాలకు సంబంధించింది అని చెప్పాలి. వస్త్రాలు ఓన్లీ వస్త్రాలు. ఈ కాలంలో ఉన్నటువంటి ఓన్లీ వస్త్రాలను మనం ఆదివాస అని అంటాం. ఓకేనా? క్లియర్. నెక్స్ట్, రామాయణ మహాభారతాలు ఏ భాషలో రచించబడ్డాయి? రామాయణాన్ని రచించినది వాల్మీకి, మహాభారతాన్ని రచించింది వ్యాసుడు. కాబట్టి రామాయణం, మహాభారతాలు వీటిని ఇతిహాసాలు అంటారు. ఓకేనా? ఇతిహాసాలు అని అంటారు రామాయణ మహాభారతాలను. అయితే రామాయణాన్ని రాసింది వాల్మీకి, మహాభారతాన్ని రాసింది వ్యాస మహర్షి అని చెప్పేసి అంటాం. ఏ భాషలో రాశాడు? సంస్కృత భాషలో రాశాడు. ఓకేనా? క్లియర్. నెక్స్ట్, తర్వాత మనం చూసినట్లయితే భారతదేశంలో ఆర్యుల యొక్క మొట్టమొదటి వలస ఏ ప్రాంతం వైపు జరిగింది? ఇప్పుడు ప్రశ్న మనం బాగా అర్థం చేసుకోండి. మళ్ళీ చదువుతున్నాను చూడండి. భారతదేశంలో ఆర్యుల యొక్క మొట్టమొదటి వలస ఏ ప్రాంతం వైపు జరిగింది అని చెప్పేసి అంటున్నా. అంటే ఆర్యులు భారతదేశంలోకి వచ్చింది ఎక్కడ స్థిరపడ్డారు? ఈ భారతదేశంలోకి వచ్చి ఎక్కడ స్థిరపడ్డారు అంటే భారతదేశంలో వాయువ్య భారతదేశంలో స్థిరపడ్డారు. ఈ వాయువ్య భారతదేశం అంటే ఒక మాటలో చెప్పాలంటే దీన్ని సప్త సింధు అంటాం. అంటే 7 నదుల ప్రాంతం. ఇక్కడ ఫస్ట్ వీళ్ళు స్థిరపడ్డారు అని చెప్పేసి మనం చెబుతాం అన్నమాట. అయితే ఇక్కడ నేనేమంటున్నా, భారతదేశంలో ఆర్యుల యొక్క మొట్టమొదటి వలస అంటే భారతదేశంలో వీళ్ళకి వచ్చిన తర్వాత వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఇది నేను అడిగింది. ఇక్కడికి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. సప్త సింధు అన్నాం. ఈ వాయువ్య భారతదేశంలోకి వచ్చారు. పంజాబ్ ఏరియా అంటాం. ఇక్కడికి వచ్చారు. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు? అది ఫస్ట్ వలస అవుతుందిగా. కాబట్టి ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు? అదే ఫస్ట్ వలస. కాబట్టి ఇక్కడి నుంచి ఏ వైపు వెళ్ళారు? ఫస్ట్ తూర్పు వైపుకి వెళ్ళారు. ఇక్కడి నుంచి తూర్పు వైపుకి వెళ్ళారు. ఈ తూర్పు వైపుకు వెళ్ళారు అంటే గంగా యమునా ప్రాంతం వైపుకి వెళ్ళారు. తూర్పు వైపుకి వెళ్ళారు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? తూర్పు భారతదేశం అనేది మనం ఆన్సర్ చేయాలి. ఓకేనా? క్లియర్. నెక్స్ట్, జన మరియు జనపదం అనునవి ఏ భాషా పదాలు? జనపదం అనేటువంటివి ఏ భాషా పదాలు అంటే సంస్కృత భాషా పదాలు అని చెప్పేసి అంటున్నాం. జన మరియు జనపదం అంటున్నాం. ఓకేనా? క్లియర్. నెక్స్ట్, రాజసూయ అశ్వమేధ యాగాల యొక్క ప్రాధాన్యత ఏ కాలంలో పెరిగింది అని చెప్పేసి అంటే మలివేద కాలంలో పెరిగింది అని చెప్పేసి అంటున్నాం. ఓకేనా? క్లియర్. నెక్స్ట్, తర్వాత మనం చూసినట్లయితే చూడండి, ఆర్యుల కాలం నాటి కుల వ్యవస్థకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి. ఆర్యుల కాలం నాటి కుల వ్యవస్థకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి.
తొలివేద కాలంలో వర్ణ వ్యవస్థ కఠినంగా ఉండేది. ఎస్. మలివేద కాలంలో పుట్టుకతో వర్ణ వ్యవస్థ నిర్ణయించబడింది. నెక్స్ట్, వేద కాలంలో కుల వ్యవస్థ మొదట సరళంగా ఉండి తర్వాత కఠిన దశకు చేరుకుంది. ఎస్. తొలివేద కాలంలో వృత్తులను బట్టి కులాన్ని నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు మొత్తం 4 ఆప్షన్లు ఇచ్చాడు. A1, B1, C1, D1. అయితే ఇక్కడ చూడండి, తొలివేద కాలంలో వర్ణ వ్యవస్థ కఠినంగా ఉండేది అంటున్నాం. ఇది ఇక్కడ మనం గమనించండి బాగా. నెక్స్ట్ చూడండి అన్న, మలివేద కాలంలో పుట్టుకతో వర్ణ వ్యవస్థ నిర్ణయించబడింది అని చెప్పేసి అంటున్నాం. అంటే పుట్టుకతో వర్ణ వ్యవస్థ నిర్ణయించబడింది ఏ కాలంలో? మలివేద కాలంలో. అయితే తొలివేద కాలంలో వృత్తులను బట్టి కులాన్ని నిర్ణయించేవారు. ఎస్, ఈ రెండు కూడా కరెక్టే. ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. నెక్స్ట్, వేద కాలంలో కుల వ్యవస్థ మొదట సరళంగా ఉండి తర్వాత కఠిన దశకు చేరుకుంది. ఎస్, ఇది కూడా కరెక్టే. అంటే ఈ 3 కరెక్ట్ అయినప్పుడు మనకు బాగా గమనించండి, ఇది రాంగ్. ఏది? తొలివేద కాలంలో వర్ణ వ్యవస్థ కఠినంగా ఉండేది. తొలివేద కాలంలో వర్ణ వ్యవస్థ కఠినంగా లేదు. ఏ కాలంలో కఠినత్వంలోకి వెళ్ళిందంటే మలివేద కాలంలో వెళ్ళింది. మలివేద కాలంలో వెళ్ళింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. కాబట్టి తొలివేద కాలంలో వర్ణ వ్యవస్థ అంత కఠినంగా ఏం లేదు. తొలివేద కాలంలో వృత్తులను బట్టి కులాన్ని నిర్ణయించే వాళ్ళు. ఈ తొలివేద కాలంలో వర్ణాంతర వివాహాలు కూడా ఉన్నాయి. అంటే మొదటి ఆర్య తెగకు సంబంధించి తొలివేద కాలం ఏదైతే ఉందో అక్కడ కుల వ్యవస్థ కొంచెం బెటర్. కానీ మలివేద కాలం నాటికి వచ్చేసరికి కుల వ్యవస్థ యొక్క విధానాలు మారిపోయాయి. ఇది మనం గమనించాల్సిన అంశం. అయితే ఆన్సర్ ఏదవుతుందండి? ఏ. నెక్స్ట్, ఆశ్రమ ధర్మాలు ఎన్ని? ఆశ్రమ ధర్మాలు ఎన్ని అంటే ఇక్కడ 4. ఆశ్రమ ధర్మాలు ఎన్ని అంటే 4. ఏంటవి అంటే బ్రహ్మచర్య, గృహస్థ, వనప్రస్థ, నెక్స్ట్ సన్యాస. మొత్తం కూడా 4 అవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఇవి మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ఈ టాప్ 20 బిట్స్ అన్నమాట. కాబట్టి దీంతో మనకు తొలివేద కాలం అనేటువంటిది క్లియర్ అయిపోయింది. కాబట్టి ఈ తొలివేద కాలం తర్వాత మనం నెక్స్ట్ ఇంకొక వీడియోని తీస్తాం. కాబట్టి మనము ఇక్కడ ఏదైతే అంశాలు చెప్పామో వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఉంటాను. నేను మీ హిస్టరీ వెంకట్ సార్.